బైసెప్స్ స్ట్రెచింగ్ చేద్దామని. సో బైసెప్స్ స్ట్రెచింగ్ ఎలా చేద్దామంటే ఎల్బో కొంచెం ట్విస్ట్ చేసి మనం ఫోర్ ఆర్మ్స్. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, చాలామంది ఇట్లా చేస్తారు. ఇదేంటంటే ఎల్బో ఎప్పుడైనా ఫ్రంట్కి ఉండాలి. సో హెవీ సెట్ ఏంటంటే రే ఆపండ్రా ఒక్కసారి, ఇది కస్టమైజ్డ్, ఇది ఫ్యాట్ గ్రిప్స్ అనమాట. 1 వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. సో టైటిల్ చూసారు కదా, ఈరోజు వచ్చేసి బైసిప్. చాలామందికి బైసిప్ అనేది చాలా ఇష్టం అనమాట. బైసిప్ ఎలా చేయాలి పర్ఫెక్ట్ వేలో అండ్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఏమేమి వేరియేషన్స్ చేస్తాం మనం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు చూడండి అండ్ గివ్ అవే చేద్దాం. సో గివ్ అవేని అనౌన్స్ చేద్దాం. మనము లైవ్ వస్తాను నేను. ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవట్లేదు వెళ్ళి ఫాలో అయిపోయిన అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ డైట్ అండ్ వర్కౌట్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ మీరు క్విక్గా మెసేజ్ చేస్తే నేను క్విక్గా రిప్లై ఇస్తాను అనమాట. ఒక 4 వేరియేషన్స్ అయితే బైసిప్ చేద్దాము, చూపిస్తాను ఇంటెన్స్ వేలో ఎలా చేయాలనేది. లాస్ట్ వరకు చూడండి, లేట్ అవుతుంది. ప్రతిసారి ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో. షార్ట్ అండ్ స్వీట్గా అయిపోయేలా చూసుకుందాము. ప్రజెంట్ అయితే మనం వెళ్ళి బైసిప్కి వార్మప్ చేసుకొని అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గడ్డం బాగా పెరిగిపోయింది, బియర్డ్ మంచిగా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. హెయిర్ పెంచేసి కొంచెం గడ్డం అయితే తీసేద్దాం. మరీ థిక్గా కనిపిస్తుంది బియర్డ్. మరి పెద్దలా ఉన్నా ఒక చిన్నపిల్లలా ఉండడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే వెళ్ళి వార్మప్ చేద్దాం. ఫస్ట్ చెప్పా కదా బైసిప్ స్ట్రెచింగ్ చేద్దామని. సో బైసిప్ స్ట్రెచింగ్ ఎలా చేద్దామంటే ఇది ఉంది కదా, ఇది ఇలా హోల్డ్ చేసి బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ స్లోగా బైసిప్ మీద ఫోకస్ చేసి ఎల్బోస్ ట్విస్ట్ చేసి, ఏం లేదు బాడీ స్లైట్ ఫ్రంట్కి మీరు మూవ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా హ్యాండ్ స్ట్రెచ్ అవుద్ది. సో ఇట్లా ఏం లేదు, జస్ట్ అప్ చేయాలి, ఎల్బో కొంచెం ట్విస్ట్ చేసి స్ట్రెచ్. సో బైసిప్లో షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ రెండు స్ట్రెచ్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఎల్బో ఇలా ట్విస్ట్ చేసి ఇలా చేయడం, ఎల్బో కొంచెం డౌన్ ఫేస్లో పెట్టి ఇలా స్ట్రెచ్ చేయడం. ఈ మజిల్ సో ఇన్నర్ అండ్ అవుటర్ రెండు స్ట్రెచ్ అవుతాయి స్ట్రెచ్చింగ్లో. సెకండ్ స్ట్రెచ్చింగ్ ఏంటంటే చాలా మంది నా దగ్గర రెసిస్టెంట్ బ్యాండ్స్ లేవు, నా దగ్గర అది లేదు. మనం ఎప్పుడైనా మన దగ్గర ఉన్న వాటితోనే మనం పర్ఫెక్ట్ వేలా ఎలా చేయాలనేది చూసుకోవాలి. సో హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఇలా ప్లేస్ చేసి బైసిప్ మీద ఫోకస్ చేసి టార్గెట్ చేసి హ్యాండ్ స్ట్రైట్, ఎల్బో స్ట్రైట్, జస్ట్ ఇలా నిల్చున్న ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రైట్ ఇలా చూడండి. జస్ట్ ఫోకస్ హియర్. ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందో చూడండి మీరు. సో అలా 2 హ్యాండ్స్తోని 15 సెకండ్స్. ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేస్తాం, మీ చెస్ట్ కూడా ఎక్కడైనా మజిల్ లాక్ అయిపోయి ఉంటే స్ట్రెచ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ మన 4 ఆర్మ్స్ కూడా ఫ్రీ చేసుకోవాలి. సో 4 ఆర్మ్స్ ఏం లేదు, ఎల్బో స్ట్రైట్ పెట్టి ఇలా వెనక్కి పుల్ చేస్తే చాలు. పుల్ చేసినప్పుడు ఈ పార్ట్ స్ట్రెచ్ అవుద్ది. సో మనకి ఈ 4 ఆర్మ్ పార్ట్ స్ట్రెచ్ అయిన తర్వాత ఈ బైసిప్ కూడా స్ట్రెచ్ అవుద్ది. అండ్ ఫ్రంట్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి మనం 4 ఆర్మ్స్ హ్యామరింగ్ చేసేటప్పుడు ఇక్కడ పార్ట్ టైట్ అవుతుంది. సో టైట్ అవ్వకుండా ముందు ఇలా స్ట్రెచింగ్ చేసుకో. ఇలా ఒకటి 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి 3 సెట్స్. ఇలా ఒకటి 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి 3 సెట్స్. 2 హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేసుకొని, సో ఈ 3 వేరియేషన్లు మనం బైసిప్ స్టార్ట్ చేసే ముందు చేయాలి. సో మన స్ట్రెచింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి బైసిప్ వర్కౌట్ చేద్దాం క్విక్గా. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం బైసిప్ ఏం చేస్తాం అంటే బార్బెల్ కర్ల్స్ చేస్తాము. బార్బెల్ కర్ల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బైసిప్ లో. మనం సైజ్ పెంచడానికి, మన స్ట్రెంత్ గెయిన్ అవ్వడానికి బైసిప్ లో బార్బెల్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. జిగ్జాగ్ బార్ ఉంటుంది, ఈజీ బార్ అంటారు దాన్ని. ఈజీ బార్ చేయాలా స్ట్రైట్ బార్ చేయాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. నేనైతే స్ట్రైట్ బార్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. స్ట్రైట్ బార్ ఎందుకంటే స్ట్రైట్ బార్తో మనము ఇలా హోల్డ్ చేసి కరెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేసినప్పుడు మన పీక్ అనేది చాలా గట్టిగా ఫీల్ అవుద్ది. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనము స్ట్రైట్ బార్ కూడా ఈ లెంత్ ఒకటి ఉంటుంది, ఈ లెంత్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. నేనైతే లాంగ్ బారే ప్రిఫర్ చేస్తాను బైసిప్కి. షార్ట్ బార్ అనుకో ఈ రేంజ్లో వస్తుంది. మనకి ఏంటంటే ప్రతి ఇలాంటి రాడ్స్కి ఇక్కడ లైన్స్ ఉంటాయి, అంటే లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదా ఇన్విజిబుల్ అయిపోయాయి లైన్స్. సో ఎవే షోల్డర్ స్లైట్ ఇట్లా ఎవే షోల్డర్ లైట్గా ఇలా హోల్డ్ చేసి గట్టిగా హోల్డ్ చేయాలి. ఎల్బో స్లైట్ ఫ్రంట్ పైకి ఇక్కడ వరకు తీసుకొచ్చి స్లో డౌన్. సో బాడీలో ఏ టిల్ట్ అనేది ఉండకూడదు. ఇలా చాలామంది చేసేటప్పుడు ఏంటంటే ఇలా తీసుకొని ఇట్లా వదిలేస్తారు. అలా వదిలేవద్దు ఎప్పుడైనా. హ్యాండ్ ఇట్లా స్టిఫ్గా ఉండాలి. స్లో డౌన్. ఇతే ఇక్కడ ఉండి ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ డౌన్. దట్స్ ఇట్. నేను ఒక వేరియేషన్ చూపిస్తా, మీకు అర్థమవుతుంది. అప్పుడు మనకేంటంటే ఫస్ట్ మేజర్ వర్కౌట్ అనమాట. బైసిప్లో మేజర్ వర్కౌట్స్ ఎప్పుడైనా 4 సెట్స్ ఉంటాయి. మైనర్ వర్కౌట్స్ ఏంటంటే 3 సెట్సే ఉంటాయి. సో ఇది మేజర్ లా కన్సిడర్ చేస్తాను నేను. ఇప్పుడు నావి 2 సెట్స్ అయిపోయాయి. నేను ఏంటంటే 5 kg నుంచి 2.5 ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నా. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో ఏంటంటే వెయిట్ సడన్గా ఇంక్రీజ్ చేయము, కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. సో మీకు ఏంటంటే చూపించడానికి నేను ఇది 10 kg ఎట్లా చేయాలని చూపిస్తా. చాలా మంది చేసే మిస్టేక్స్ చూపించిన తర్వాత పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, చాలామంది ఇట్లా చేస్తారు. సో యాక్చువల్గా
ఇట్లా వర్కౌట్ ఉంది బైసిప్ కర్ల్స్లో, అది వేరు. ఇదేంటంటే ఎల్బో ఎప్పుడైనా ఫ్రంట్కి ఉండాలి, స్టాప్, షోల్డర్స్ టైట్, ఎల్బో టైట్, ఎల్బో వెనక్కి ముందుకు మూవ్ అవ్వద్దు, స్లో డౌన్, స్లో డౌన్. సైడ్ యాంగిల్లో చూపిస్తా ఒకసారి చూడండి. చెస్ట్, ఎల్బోస్ టైట్, చెస్ట్ స్టాప్, పై వరకు రావాలి, స్లో డౌన్, స్లో డౌన్. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫస్ట్ పైకి తీసుకునేటప్పుడు బ్రీత్ అవుట్, డౌన్ దిగేటప్పుడు. చూసారు కదా, పర్ఫెక్ట్ వేలో చేస్తేనే పర్ఫెక్ట్ షేప్లో కనిపిస్తుంది. సో ఇలా ఇది వచ్చేసి మన సెకండ్ వేరియేషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వేరియేషన్ అనమాట. చైర్లో ఆర్ ఇంక్లైన్ బెంచ్ మీద కూర్చొని జస్ట్ హ్యాండ్స్ ఇలా ఫ్లాట్గా కిందికి పెట్టి, బ్యాక్ ఫేసింగ్లో కాదు ఫ్రంట్ ఫేసింగ్లో, ఇక్కడే ఉంటుంది డంబుల్, ఇక్కడ నుంచి మూవ్ అవ్వదు డంబుల్ అసలు. జస్ట్ అప్ డౌన్. చాలా మందిని చూసిన నేను ఇట్లా చేస్తారు. ఇది వేరే ఎక్సర్సైజ్. మనకి ఏంటంటే లాంగర్ హెడ్ మంచిగా కనిపించాలి అంటే మనం ఎప్పుడు ఫ్రంట్ ఫేసింగ్లో పెట్టి హ్యాండ్ ఇలా పైకి. మీరు ప్రొఫెషనల్ బిల్డర్స్ని చూడండి, ఫారినర్స్ని, వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ బ్యాక్ పెట్టరు, బ్యాక్ ఫ్రంటే పెడతారు. అందుకే వాళ్ళ హ్యాండ్ అంత అట్రాక్టివ్గా ఉండడానికి రీజన్ అదే. వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ రెప్స్ సేమ్ పోస్చర్లో చేస్తారు ఇలా పెట్టి. మనం ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ చేద్దాము. ఇందాక మనము ఎట్ ఏ టైం బార్బెల్ కర్ల్స్ చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ క్యాజువల్ వాచ్ హియర్, ఫ్రంట్ అప్ డౌన్, మళ్ళీ ఆల్టర్నేట్ హ్యాండ్ సేమ్, ఎక్కడ ఏ టిల్ట్ ఉండకూడదు. ఇది వచ్చేసి 3 వేరియేషన్స్ చేయాలి, ఈచ్ హ్యాండ్ 10 to 12 reps. కమ్ ఆన్, స్లోగా చేయాలి. స్లో అనేది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్డ్ రెప్స్, రేంజ్ ఆఫ్ మోషన్, పోస్చర్, బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, ఎల్బోస్ టైట్, హ్యాండ్ టైట్. ఇంకో థింగ్ ఏంటంటే చాలామంది చేసేటప్పుడు హ్యాండ్ ఇలా పోతుంది, అండ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఫిస్ట్ ఇది చాలా సెన్సిటివ్ పార్ట్, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి. స్ట్రైట్ డౌన్, చూసారా రావట్లేదు, మళ్ళీ ఇలానే ఉంటుంది. స్ట్రైట్. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మజిల్ కాంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్, బాగా పడుతుంది అప్పుడు. ఇది వచ్చేసి మన హెవీ సెట్ 17.5 kg. ఈ డంబుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కస్టమైజ్డ్ గ్రిప్, ఇది సన్నగా ఉంటే గ్రిప్స్, ఇది కస్టమైజ్డ్, ఇది ఫ్యాట్ గ్రిప్స్ అనమాట. ఇది బార్బెల్, మన ఒలింపిక్ బార్బెల్ ఉంటుంది చూసారా, దాంతో మా జిమ్ ఓనర్ అన్న బాలాజీ అన్న ఇది కస్టమైజ్ చేయించి తీసుకొచ్చారు డంబుల్స్. సో మనకేంటంటే ఫోరం మీద కూడా చాలా బాగా పడుతుంది, హోల్ టైట్, ఇందాక చెప్పా కదా. సో అట్లా చేద్దాం ఇది. Yes. Yeah. Come on. Ouch. ఫెయిల్యూర్ రెప్స్ వరకు వెళ్ళాలి. సో అప్పుడే రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఇస్తుంది అనమాట. సైజ్ చూసారు కదా ఎట్లా ఉందో. ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎఫెక్టివ్ వేలో హ్యామరింగ్ స్టార్ట్ చేద్దాము. హ్యామరింగ్ ఏంటంటే సపోర్ట్ తీసుకొని స్ట్రైట్ పెట్టి స్లోగా 1 2 బ్యాలెన్స్డ్ రెప్స్ చేద్దాం. హ్యామరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సైజ్ గెయినింగ్లో. సో ఇది వచ్చేసి మన హెవీ సెట్. సో హెవీ సెట్ ఏంటంటే రే ఆపండ్రా ఒక్కసారి. హెవీ సెట్ ఏంటంటే మనది ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి, హెవీ వేరియేషన్. హ్యామరింగ్ వచ్చేసి ఇందాక మనం 3 వేరియేషన్సే చేసాము. సీటెడ్ కర్ల్స్, ఆల్టర్నేట్ హ్యామరింగ్, 4 సెట్స్. సో ఎల్బో మాత్రం బ్యాక్ ఎప్పుడు రావద్దు, ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉండాలి. చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్. ఎస్. మనకి ఏంటంటే బెంచ్ మూవ్ అవుతాయి కొన్ని ప్లేసెస్లో, హెవీ డంబుల్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే హెవీ బెంచ్, అసలు నా వెయిట్ ఎంత పుష్ చేసినా కూడా బ్యాక్కి ఎక్కువ జరగదు. సో నేను దీనికి సపోర్ట్ తీసుకొని ఎంత పర్ఫెక్ట్లో కిందికి వెళ్తుందో, సో అట్లా మీరు కూడా ఈ వేరియేషన్ ట్రై చేయండి. ఇది వచ్చేసి మన 3rd వేరియేషన్. సో బెంచ్ వెనక్కి జరుగుతుంది ఇట్లా అని కొన్ని డౌట్స్ వస్తాయి కదా. అప్పుడు ఏంటంటే మిషన్కి ఈ రాడ్ ఉంటుంది కదా, దీనికి స్ట్రైట్గా కానీ ఏదైనా వాల్ ఉంటే వాల్కి కానీ ప్లేస్ చేసి అప్పుడు హ్యామరింగ్ చేయండి. స్వింగ్ అనేది ఉండదు హెవీ వెయిట్ లేపినప్పుడు. సో పర్ఫెక్ట్ వేలో పడుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు.
సో ఇది 17.5 kg. మనం చేసిన తర్వాత హ్యాండ్ ఇది చాలా టైట్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఎవ్రీ సెట్కి ఎప్పుడైనా టైట్ అయినప్పుడు వెంటనే స్ట్రెచ్ చేసుకోవాలి. లాస్ట్ వేరియేషన్ చేద్దాము, లాస్ట్ ఏం చేద్దాం. లెట్స్. ఈ పీక్ ఇంత నీట్గా కనిపించడానికి రీజన్ ఏంటనేది ఈ వేరియేషన్లో చూపిస్తా. వేరే లెవెల్ ఉంటుంది. సేమ్ రెండు హ్యాండ్స్ కూడా అలానే ఉంటాయి. మా ఫినిషింగ్ వేరియేషన్ స్పైడర్ కర్ల్స్, ఎల్బో స్ట్రైట్, డంబుల్ స్ట్రైట్. ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లోకి ఇట్లా రాకూడదు, ఇట్లే ఉండాలి. 1 2 3 7 8 9 10. సో ఇంపాక్ట్ పెంచడానికి అండ్ ఇప్పుడు 10 అయినాయి కదా, 5 నెక్స్ట్ 5 1 2 3 4 5. హ్యాండ్స్ ఇందాక నేను ఫ్రంట్ యాంగిల్లో చూపించా కదా, సైడ్ యాంగిల్లో చూపిస్తా. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ దీనికి ఫిక్స్ చేసి లెగ్స్ కింద ఇలా హోల్డ్ చేసి సపోర్ట్ తీసుకోవాలి. ఎల్బోస్ బ్యాక్కి ఇలా చేయకూడదు. ఎల్బో ఫ్రంట్ స్క్వీజ్, ఫ్రంటే ఉండాలి ఎల్బో. ఎస్, యూ కెన్ డూ ఇట్. మధ్యలో ఆపొద్దు. కంప్లీట్ పీక్ మజిల్ బైసిప్ ది స్క్వీజ్ అయ్యేంత వరకు ఇక్కడ హాఫ్ సెకండ్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి స్లో డౌన్. ఓకే, మన 4 వేరియేషన్స్ అయితే అయిపోయాయి. ఒకసారి లాస్ట్లో ఎలా కనిపిస్తుంది మజిల్ అనేది చూపిస్తా. కమాన్. మంచి పంప్ వచ్చింది. లైట్గా నేను ట్రైసిప్ చేసుకుంటా. చూపించలేను కాబట్టి నేను ట్రైసిప్ చూపించట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది. సో బైసిప్ ట్రైసిప్ చేస్తా. బైసిప్ అయితే షూట్ చేశాను అనమాట మీకోసం అని. ఇప్పుడు వెళ్ళి ట్రైసిప్ చేసుకోవాలి నేను.